క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి ప్రేక్షకులందరికీ వింటున్న బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు పలుకుతున్నాం. ప్రభునందు బిడ్డలారా, మనము నిన్నటి దినము మొదటి దేవుడు శిలువలో పలికిన వాక్యాన్ని ధ్యానించి ఉన్నాం. ఇప్పుడు రెండవ మాటను కూడా మరి దాన్ని ధ్యానించుకొని ప్రభు ఆ శిలువలో పలికినటువంటి ఈ ప్రేమ మాటలు మనం ధ్యానిస్తున్నాము. ఈరోజు మనము ధ్యానించబోయేటి యేసు శిలువలో పలికిన రెండవ మాట లేక రెండవ వాక్యము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన దేవ, నా ప్రియ పరలోకపు తండ్రి, నా రక్షక, నా యేసయ్య, నా ఆత్మదేవ, ఈ వాక్యమును మాకు దీని అర్థమును వెల్లడిపరిచి సర్వసత్యములోనికి నడిపించి నన్ను వింటున్న బిడ్డలను నీ ఆత్మ ఆధీనంలో ఉంచుకొని నీ ఆత్మ నడిపింపుతో ఈ సమయమంతటిని నీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందినట్టుగా బయలుపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియబిడ్డలారా, లూకాసు వార్తలో ఇది 23వ అధ్యాయం 43వ వచనంలో ప్రభు అంటున్నాడు. ఏ సందర్భంలో అంటే, యేసు ప్రభు ఆ శిలువలో వేలాడుస్తున్నప్పుడు అక్కడ ఇద్దరు నేరస్తులు, ఆ కుడివైపున ఒక్కరు ఎడమ వైపున ఒక్కరు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడ వాక్య భాగంలో, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొనుము, మమ్ము కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రియబిడ్డలారా, యేసు ప్రభు అక్కడ ఉండే ఆ యొక్క సందర్భము, అక్కడ జరుగుతున్నదంతా కూడా మనము ధ్యానిస్తున్నాం. అయితే శిలువలో మళ్ళా రెండవసారి పలికిన మాటను మనం ధ్యానిస్తున్నాం. ప్రియబిడ్డరా, యేసు ప్రభు పలికాడు మొదట మాట కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించన్నాడు. అయితే ఈ మాట దాదాపు మధ్యాహ్నం 12 గంటలప్పుడు యేసు ప్రభు ఈ మాట పలికాడు. తర్వాత 12 గంటల నుంచి 3 గంటల సమయం వరకు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఇంకా మౌనంగా 12 నుంచి 3 గంటల వరకు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనంగా కనిపెట్టుకొని ఉన్నాడు. ఈ విజ్ఞాపన ప్రార్థనకు ఏదైనా ఒక పశ్చాత్తాపడేటువంటి ఎవరైనా ఒక పాపి రక్షించబడతాడా అని కనిపెట్టినట్టుగా ఉంది. 3 గంటల మౌనంగా ఉన్నాడు ప్రియబిడ్డలారా. అప్పుడు కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ మరి మారు మనసు పొందాడు. ఆ ప్రార్థన విన్న వెంటనే ఈ దొంగ మారు మనసు పొందాడు. ఏంటబ్బా, ఇంత పరిస్థితుల్లో ఈయన ఇంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు, ఈయన మనిషేనా? నిజంగా మనిషి అయితే ఇంత సహనం ఉండదు, ఇతను నిజంగా దేవుడే, దేవుని కుమారుడే అని ఆత్మలో ఆయన నమ్ముకున్నాడు. ఆత్మలో నమ్ముకొని పశ్చాత్తాపడుతున్నాడు. యేసు ప్రభువును దగ్గరగా ఎంత సమీపంగా ఉండి ఆయనకు గొప్ప అవకాశం దొరికిందని ఈ దొంగకు అర్థమైపోయింది. ప్రియబిడ్డలారా, ఇక్కడ ఇద్దరికి అవకాశం ఉంది. ఒక దొంగ ఏమో మరి ప్రభువును ఏమంటున్నాడు? దూషిస్తున్నాడు. నీవు క్రీస్తువు కదా, మరి నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని దూషిస్తున్నాడు. ఈ యొక్క పశ్చాత్తాప చెంది మారు మనసు పొంది యేసు ప్రభువును నమ్మినటువంటి దొంగ ఏమంటున్నాడు? గద్దిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆ దొంగను గద్దిస్తున్నాడు.
ఆ యొక్క సాటి నేరస్తుని దొంగ గద్దిస్తున్నాడు. ప్రభువా, ఏమి, ఎందుకు అట్లుంటున్నావు? నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీవు కూడా నేను కూడా అదే శిక్షలో ఉన్నాం. ఏమి, నువ్వు దేవునికి భయపడవా? ఆ దొంగను ఏమంటున్నాడు, ఈ రెండవ దొంగ, కుడి పక్కన ఉన్న దొంగ, నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం తప్పు చేశాం కాబట్టి ఈ శిక్ష అనుభవిస్తున్నాం, మనకైతే న్యాయమే. మనం చేసిన వాటికి ఫలం మనం అనుభవిస్తున్నాం, ఈ ఫలము, ఈ శిక్ష. కాబట్టి కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు అని ఈయన యేసును గురించి చెప్తున్నాడు. యేసు సిలువలో పలికిన 7 మాటలు, 7 స్వరాలు. ఈ దొంగ కూడా 7 మాటలు పలికాడు. ఆ సిలువలో దొంగను గద్దించాడు. తర్వాత నువ్వు అదే శిక్షలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటి తగిన ఫలం అనుభవిస్తున్నాం, కానీ ఇతనిలో ఏ తప్పిదము లేదు. యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దొంగ 7 మాటలు పలికాడు ప్రియబిడ్డ. ఇవన్నీ ఎలా పలికిగలిగాడంటే యేసు క్రీస్తులో ఏదో శక్తి, ఏదో అద్భుతం ఉందని, ఈయన దేవుడని, శక్తిమంతుడని, ఈయనకు ఒక రాజ్యం ఉందని, ఈయనలో ఏ పాపం లేదని శిలువ మీద ఈ దొంగ యేసుని గురించి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. ఇంకొక దొంగకు సువార్త ప్రకటించాడు ఈ దొంగ ఆ చిన్న సమయంలో. ఇంకా కాసేపు ఉంటే ఆ దొంగ చనిపోతాడు, ఈ దొంగ చనిపోతాడు, యేసు ప్రభు కూడా మరణం. ముగ్గురు చనిపోయారు, పోయేదానికి రెడీగా ఉన్నారు. కానీ ఈ దొంగ యేసును సొంత రక్షకునిగా అంగీకరించి ఆత్మ బాప్తిసం పొందినాడు. మనం నీటి బాప్తిసం కాదు, ఆత్మలోనే బాప్తిసం పొందిన. ఇంకా సమయం లేదు ఆ దొంగకు. కాబట్టి దేవుడు అతనికి అవకాశం ఇచ్చినాడు. ఎందుకంటే ఆ గడియలో అతడు మారు మనసు పొందినాడు. మారు మనసు పొంది ఆత్మ అభిషేకం పొంది యేసు ప్రభువును రక్షకుడిగా నమ్మి అంగీకరించినాడు. అంత గొప్ప విశ్వాసం కనపరిచినాడు. ఎదుటి వారిని కూడా యేసు ప్రభువుని మీద నమ్మకం ఉండి యేసు మీద ఇంకా ఈగ కూడా వాళ్ళనీయకుండా అవతల ఆ దొంగను గద్దించినాడు. ప్రియబిడ్డ, అప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన అంటే ఆ చిన్న ప్రార్థనలో, ఆ చిన్న బోధలో, ఆ చిన్న విజ్ఞాపనలో శక్తి ఉంది. యేసయ్య ప్రార్థనకు వెంటనే పక్కనున్న ఆత్మ రక్షించబడింది. అంగీకరించిన, విశ్వసించిన, విని నమ్మినటువంటి వారికి వెంటనే అక్కడ రక్షణ దొరికింది. ఈనాడు మనము కూడా యేసు మాటలు విన్నప్పుడు అంగీకరించాలి, ఒప్పుకోవాలి. విశ్వసించినప్పుడు ఎవరికైనా కూడా ఇప్పటికిప్పుడే మనకు కూడా రక్షణ వస్తుంది. ప్రియబిడ్డ, అక్కడ దొంగ ఏం బాప్తిసం తీసుకొని ఏ పాస్టర్లు లేరు, కానీ ఆత్మ బాప్తిసం పొందాడు. అక్కడ యేసు రక్తపు శిలువ కింద ఆ ప్రేమ ఊటలో ఆడున్నాడు దొంగ. కాబట్టి ప్రియబిడ్డలారా, ఆ ఆత్మలో దీనత్వం ఉంది. అందుకే ధైర్యం చేసి అడిగేశాడు, యేసుకు ఒక రాజ్యం ఉంది, ఈయన దేవుడు, దేవుని కుమారుడు, ఈయనలో ఏ పాపం లేదు, ఈయన మా కొరకు మరణిస్తున్నాడు, ఈయన తప్పకుండా మళ్ళా బ్రతుకుతాడు, అప్పుడు నన్ను కూడా బ్రతికిస్తాడు, నేను కూడా ఆయనతో కూడా ఉంటాను అని నమ్మి యేసేని అడుగుతున్నాడు. బ్రతిమలాడుకుంటున్నాడు. యేసు, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు. ఈ ప్రార్థన అనేది ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో ఆ దొంగ వలె కానీ మనం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా యేసయ్య ప్రేమ మన మీద కూడా కురిపింపబడుతుంది. మనల్ని కూడా తోడుకొని పోతాడు ఆయన. ఇక్కడ చూడండి, ఆ నరహంతుకుడు ఆ దొంగ నరహంతుకుడు అతని మీద ఎంత ప్రేమ చూపించో చూడు. వెంటనే నాతో కూడా నిన్ను తీసుకొని వెళ్తానంటున్నాడు తన విశ్రాంతిలోకి. ఆయన ప్రేమ అమృతము,
చిలకరిచ్చినట్లుంది. మరణ పాశము, నరకానికి పోవలసిన అతనికి జీవం. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమే తానై నిలచి ప్రేమ నగరికే చని చేరిన చెలికాడగురా పరుగిడరా మానవుడా. ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను క్షమించు. కాబట్టి ప్రియబిడ్డ, ఆ శిలువలో ఆయన ప్రేమ అనే అమృత ధారలు ప్రవహించినాయి. అక్కడ జీవం పొందాడు ఆ దొంగ. క్షమాపణ పొందింది, మారు మనసు పొందిన దొంగ. ఈనాడు కూడా ఆ శిలువలో అమృత ధార ప్రవహిస్తూనే ఉంది నిన్ను నన్ను క్షమించడానికి. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, తెలిసి మనం పాపం చేస్తున్నాం. యేసయ్య క్షమించిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రియబిడ్డ, అన్నీ తెలుసు. కాబట్టి నీవు కూడా అంత గొప్పగా మారు మనసు పొందితే ఆ పరదేశుకు ఆయన మళ్ళా వచ్చి మనల్ని తోడుకొని పోతాడు. ఆయన ఒక గొప్ప విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఆ విశ్రాంతిలోకి మనల్ని కూడా తీసుకొని పోతాడు ప్రియబిడ్డ. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము పరదేశంలో పోవడానికి యోగ్యులమా? చించి అంత యోగ్యులమా? దేవుడు వచ్చి మనల్ని కూడా నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అని నీతో కానీ నాతో కానీ అనే యోగ్యత మనకుందా? ఆలోచన చేయండి. ఆ దొంగ నిజంగా తన తప్పు, నేను నరహంతుకుని, హింసకుని, దూసకుని, నాకు ఈ శిక్ష తప్పదు, నిజమే, నీకు దైవ భయం లేదని వాడిని గద్దిస్తూ ఎంత మారిపోయాడు. ఆ విజ్ఞాపనలో, ఆ ప్రార్థనలో ఆలకించి దొంగ మారాడు. ఈనాడు ఈ మాటలు వింటున్న బిడ్డ, నన్ను యేసు ప్రభు మరణ గడియలో వచ్చి తోడుకొని పోతాడా? లేకుంటే ఎప్పుడు నాకు మరణం సంభవించినా నా కుమారుడా, నా కుమార్తె, అమ్మా ఇదిగో నేడు నీవు నాతో పరదేశంలో ఉందువు అని అనగలడా? అట్టి యోగ్యత మనం కలిగి ఉన్నామా లేదా ఆలోచన చేయాలా ప్రియబిడ్డ. నిజమైన పరివర్తన, పశ్చాత్తాపం, నీ పాపపు స్థితి, నీ దుర్మార్గపు ఆలోచనలు, నీ విధానము, నీ కపట బుద్ధి, నీ కచ్చబుద్ధి, నీ కోపము, నీ క్రోధము, నీ ఈర్ష్య, క్షమించలేని తనము, ఇవన్నీ పెట్టుకుంటే అవన్నీ ప్రభువును అడిగి క్షమాపణ పొంది వదిలిపెట్టుకోకుండా నీ దగ్గరకు వచ్చి యేసయ్య పరదేశకు తోడుకొని పోతాడా? నా బిడ్డలారా, ఆలోచన చేయండి. కాబట్టి క్రీస్తులో మనము జీవించినప్పుడే, మనం యోగ్యులుగా ఉన్నప్పుడే మనము పశ్చాత్తాపం చెందిన ఉంటేనే ప్రియబిడ్డలా, లేకపోతే ఈ తీర్పుకు లోను కావాల్సి వస్తుంది. ప్రియబిడ్డలారా, ఈ పరదేశంలో ఉందు అని ఆ నరహంతకుడైన దొంగతో యేసయ్య అన్నాడు. ఈనాడు ఎవరైనా సరే, నరకంతులు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, దోపిడీదారులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, నిజమైన పశ్చాత్తాపం, తిరిగి పాపం చేయకూడదు, చేయను అని నువ్వు నిశ్చయించుకుంటే, దాని మీద నేను స్థిరంగా ఉంటే నిన్ను కూడా ఆయన వచ్చి పరదేశకు తీసుకొని పోతాడు ప్రభువా. నిన్ను కూడా నేడు నీవు నాతో కూడా ఉందువు. ఈ మాట యేసు దొంగతో, హంతకుడితో అంటున్నాడు. కానీ మనకు కూడా ఈ సమస్త దుర్నీతిలో జీవిస్తున్న నిన్ను నన్ను, మనం ఏ దుర్నీతిలో ఉన్నామో అది తెలుసుకొని పశ్చాత్తాపం చెంది మారు మనసు పొందితే ఆయన మనల్ని కూడా కాపాడుటకి, రక్షించడానికి గొప్ప దేవుడు.
యేసు ప్రభు మరణము, శిలువ మరణం పొందక తలకే ఎన్నో పాపరోగాలను ఆయన స్వస్థపరిచాడు కదా. ఇప్పుడు వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ, పాపములో పట్టుబడింది ఆమె. ఆమెను రక్షించి, అమ్మాయి ఇంకా పాపం చేయొద్దు, ఆమెను కాపాడినాడు. ఎంతో విచ్చలవిడితనంతో రక్తస్రావ రోగి, ఆమె వస్త్రం సొంగు తాకి స్వస్థత పొందింది. ఆమెను కాపాడాడు యేసయ్య. ఎన్ని పాపరోగాలే. మరి సుంకరైన జక్కయ్య, పాపి, పిసినారి, ఆ జక్కయ్యను కూడా దర్శించి, జక్కయ్య నేను నీ ఇంటికి రక్షణ ఉంది రా అని, ఆ ఇంటిలో భోజనం చేయవలసిందని చెప్పి జక్కయ్యను కూడా పాప రోగం నుండి రక్షించిన దేవుడు. కాబట్టి మన పాప రోగాలను కూడా ఆయన స్వస్థపరుస్తున్నాడు. ప్రియబిడ్డలారా, మనల్ని ఆదరణ కలిగిస్తున్నాడు. కాబట్టి ఈ దొంగ అన్నీ తెలుసుకొని యేసు మార్గంలో ప్రవేశించినాడు. జక్కయ్య యేసు మార్గంలో ప్రవేశించింది. మరియా, మగ్దలేని మరియా యేసు మార్గంలో ప్రవేశించింది. ఈ యొక్క వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ యేసు మార్గంలో ప్రవేశించింది. వాళ్ళందరూ పశ్చాత్తాపం చెందినవారు. వారందరినీ కాపాడినాడు పాప రోగాల నుంచి. ఈనాడు మనం కూడా ఏ పాప రోగంలో ఉన్నామో. కాబట్టి ప్రియబిడ్డ, ఆయన ప్రభువా నా పాప రోగాన్ని స్వస్థపరచు, నీ విశ్రాంతిలో నేను కూడా ఉండడానికి నాకు కూడా తోడుకొని పో ప్రభువా అనే ఆశ కలిగి మనము ఈ యొక్క స్వస్థత పొందాలి పాపము నుండి, పాప రోగాల నుండి. ఆ దొంగ పశ్చాత్తాపం పొందినట్టుగా మనం కూడా విశ్వసిస్తే, ఆ దొంగ విశ్వసించి పరదేశానికి వెళ్ళినట్లుగా మనకు రుజువుగా ఉంది కదా. మనం వెళ్ళడానికి మార్గం ఉంది. దొంగ యేసయ్య మార్గం అనుకున్నాడు, ఆ మార్గంలో ప్రవేశించాడు. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము నేనే, జీవం నేనే. ఇప్పుడు ఆయన మార్గంలో ఉంటే, ఎందుకంటే ఆయనే సత్యం కాబట్టి, ఆయన మనకు జీవం మళ్ళా బ్రతికిస్తాడు కాబట్టి, ఆయన మార్గంలో, ఆయన జీవంలోనికి మనం ప్రవేశిస్తాము ప్రియబిడ్డ. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, యేసు ఆయన విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా మనము కూడా యోగ్యత కలిగి ఉంటే ఒకసారి ఆలోచించవచ్చు, యోగ్యంగా మనం ఉన్నామా? ఈ అనుభవం మనకు రావాలా. మనము కూడా పరివర్తన చెందడానికి ఈ యొక్క శ్రమ దినాలు, ఈ యొక్క మాటను ధ్యానిస్తున్నప్పుడు ఆ దొంగకు కలిగిన పరివర్తన నాకు కలిగిందా? అంత పవిత్రత నేను కన్నీరు కార్చానా? యేసయ్య అంత పవిత్రుడు అని నేను ఒప్పుకున్నానా? యేసయ్యను గురించి నేను ప్రకటించానా? ఆ దొంగ చిన్న సమయంలో సువార్త ప్రకటించాడు. యేసయ్యలో ఈ తప్పిదం లేదు, ఏ పాపం లేదు, ఆయన దేవుని కుమారుడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని. ఆ నరహంతకుడైన దొంగ యేసుని గురించి ప్రకటించాడు, సాక్ష్యం నిలబడ్డాడు. యేసుక్రీస్తుతో కూడా తోడుకొని వెళ్ళడానికి యోగ్యుడిగా మారాడు. కాబట్టి మనం కూడా ప్రియబిడ్డలారా, మనకిచ్చిన జీవితంలో యేసుని గురించి ప్రకటించి, మనకింకా ఎంతో సమయం ఉంది. దొంగకైతే కొద్ది సమయంలోనే ఒకవేళ బ్రతికింటే ఎన్ని సాక్ష్యాలు చెప్పిండునేమో, ఎంతమందిని అతను క్రీస్తులోకి నడిపించేవాడేమో సౌలు మాదిరిగా. ప్రియబిడ్డ, నీకు దేవుడు ఇంకా ఇచ్చిన ఆవిష్కాలము, నువ్వు పూర్తిగా మారితే నువ్వు ఈ లోకంలో ఎంతోమందికి సాక్షిగా నిలబడి దేవుని మహిమపరచగలవు, దేవుని ప్రకటించగలవు. ఎంతోమందిని దేవుని ఒక రాజ్యానికి యోగ్యులుగా మారడానికి నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ప్రియబిడ్డ, పరదేశులు మనం ఒక్కరం చేరడం కాదు, మన బంధువులు, మన కుటుంబములు అందరూ నరకానికి పోయేగా ఒకసారి ఆలోచన చేస్తూ నువ్వు మారి చూడు. నీ కుటుంబం వైపు, నీ పిల్లల వైపు, నీ బంధువుల వైపు చూస్తే, ప్రభువా అని మనకు ఎంత వేదన. వీళ్ళందరూ మారేది ఎప్పుడు ప్రభువా? ఈ పరదేశకు యోగ్యులుగా కావాలి కదా ప్రభు అని నువ్వు విలపిస్తావు. కాబట్టి ప్రియబిడ్డ, ఈ మాటలు వింటున్న బిడ్డలారా,
ఆ దొంగ వలె మనం పరివర్తన చెందాలి. నిజముగైన పరివర్తన యేసును మనం హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. ఆయనలో మనం జీవించాలి, మనలో ఆయన నివసించాలి. అప్పుడు మాత్రమే మన పరదేశానికి వెళ్ళడానికి యోగ్యంగా. వీరికి నలిగిన హృదయముతో నిన్ను నువ్వు నీ తప్పును, నీ దోషమును, నీ మానసిక స్థితిని, నీ ఆలోచన, నీ తలంపులు అన్నీ కూడా నీ పాపపు స్థితినంతా తెలుసుకొని అసహించుకొని దాన్ని తొలగించుకొని యేసు ప్రభువును గోజాడుకో. దొంగ బ్రతిమాలినట్టుగా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను, నా కుటుంబాలను, నా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా. యేసయ్య విజ్ఞాపన చేసినట్టు మనం కూడా మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, మన బంధువుల కొరకు, మనల్ని గాయపరిచిన వారి కొరకు విజ్ఞాపనలు చేస్తూ ముందుగా నీ కొరకు నువ్వు పశ్చాత్తాప చెంది యేసును ప్రభు నువ్వు నాయన సొంత రక్షకునిగా అంగీకరించు. సమయం ఇదే, రేపు అంటే కాదు ప్రియబిడ్డ. మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలా. రక్షణకు యేసుతో పాటు పరదేశంలోకి వెళ్ళడానికి ఏ గడి అయినా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, ఆదిలో దేవుని సృష్టి మరి ఏ విధంగా ఆదామవ్వతో ప్రారంభమైందో, పాపం పతనమై నాశం శాపమైందో, యేసయ్య ద్వారా ఈ శాప విముక్తి కలగడానికి ఆయన అన్ని నెరవేర్చాడు, పరదేశుని సిద్ధపరిచాడు. మనం తెలుసుకోవాలి, నమ్మాలి అని చెప్పేసి ఆ పరదేశును మొదటిగా ఎంత ధన్యుడు అన్నమాట. ఆ దొంగ తొలిగా తోడుకొని పోయినాడు తనతో పాటు. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము ఈ సిలువలో చెప్పబడినటువంటి క్రీస్తును ఎంతో మిక్కిలిగా మనము ప్రేమించి ఆయన యొక్క ప్రేమైన బిడ్డలుగా మనం జీవించాలి. మనం కూడా యేసుక్రీస్తును ప్రకటించాలి. పాపం చేసిన వారిని ఆ దొంగ గద్దించినాడు, నీకు దైవ భయం లేదా అని, నీకు ఈ శిక్ష నీకు నిజమే కదా, దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం కదా అని. అలా మన ఇంట్లో మన పిల్లలు ఎవరైనా సరే పాపములో ఇంకా పతనమైపోతుంటే గద్దించు. నువ్వు మారినప్పుడే అలా గద్దించగలవు. నువ్వు ఆ తప్పు చేయకుండా వద్దనుకున్నప్పుడే ఇతరులను నువ్వు చెప్పగలవు, కానీ నువ్వు ఆ తప్పులు చేస్తూ వేరే వాళ్ళకి చెప్పలేవు బిడ్డ. ఈ దొంగ మారినాడు కాబట్టి అవతల పక్క దొంగను గద్దిస్తున్నాడు, దైవ భయం లేదా అని. కాబట్టి ప్రియబిడ్డ, ఈ యొక్క రెండవ మాటలో దేవుడు మరి ఆ దొంగతో ఏమి సంభాషించకపోయినా ఒకే ఒక మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఈ రెండవ మాటను మనం ధ్యానించుకున్నాం. ఈ రెండవ మాటలోని పరమార్థం గ్రహించాము. మనకందరికీ ఒక పరదేశం ఉంది. ప్రభువు ఉన్న చోటుకు మనం వెళ్ళాలి. ఆయన మరణించి తిరిగి లేచినట్టుగా ఆయన మరణములో, ఆయన భూస్థాపనలో, ఆయన పునరుత్థానములో మనమందరం కూడా పాలుపొంది ఆయన రాజ్యములో నిత్యము జీవించే భాగ్యాన్ని యోగ్యులుగా కావాలని ఈ రెండవ మాట ద్వారా మన హృదయ పరివర్తన చెంది ఆ దొంగ వలె మనం దేవునికి సాక్షులుగా ప్రకటించే వారముగా, పవిత్రపరిచిన వారముగా, పరదేశకులు యోగ్యులుగా ప్రభు మనల్ని తీర్చిదిద్దును కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, సర్వోన్నతుడైన దేవ, కృపా కనికర స్వరూపుడా తండ్రి, నీవు సెలవులో పలికిన రెండవ మాటను మనం ధ్యానించాం. అవును ప్రభు, ఆ దొంగ వల్లే మారు మనసు పొంది యోగ్యులుగా మేము లేము ప్రభు. అవును నా తండ్రి, నిన్ను రక్షకునిగా అంగీకరించి మా తప్పులు మేము తెలుసుకోలేక మళ్ళా తప్పులు చేస్తూ, మళ్ళా ప్రార్థిస్తూ, మళ్ళా ఉపవాసాలు ఉంటూ ఇలాగే రోజులు గడుస్తున్న బిడ్డలు ఎంతో కుటుంబాలన్నీ సంఘం వైపు చూడు, సంఘాల వైపు చూడు, ఒక్కొక్క వ్యక్తిని చూడు ప్రభు. నైనా ప్రతి బిడ్డ నిజంగా నువ్వు ఆ సిలువలో పొందిన శ్రమలు, నువ్వు పలికిన మాటలు ధ్యానించినప్పుడు ఆ బిడ్డలలో హృదయ పరివర్తన చెంది మార్చబడాలి, ఆత్మలో రక్షించబడాలి, అందరిని తోడుకొని పోవాలి ప్రభు పరదేశకు. అటు యోగ్యులుగా చేయండి. ప్రతి బిడ్డ నిన్ను గోజాడు కావాలి ప్రభా. నేను కూడా నీతో కూడా పరదేశంలో ఉంటా, నన్ను జ్ఞాపకం చేసుకోవని యోగ్యమైన బిడ్డలుగా, ప్రార్థనా పరులుగా, విజ్ఞాపన చేసే బిడ్డలుగా, పరివర్తన చెందే బిడ్డలుగా, నిన్ను ప్రకటించే బిడ్డలుగా, నీ సాక్షులుగా నిలబెట్టుకో ప్రభు. ఇదిగో నాయనా, మా యొక్క కుటుంబాలను, మా సంఘాల కొరకు, సేవకుల కొరకు, బోధకులు, సువార్థికులు, ఉపదేశకులు, ప్రతి పరిచర్య చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నీకు దూరమైన బిడ్డలు ప్రభు అయ్యా, నిన్ను నిర్లక్ష్యపరుస్తున్న బిడ్డలు, తిరస్కరించిన బిడ్డలు,
నాయనా, అవిధేయత చూపుతున్నవారు, నిన్ను అంగీకరించిన బిడ్డలు ప్రతి వారికి నీవే ఆధారం. నాయనా, ప్రతి ఒక్కరిని నాయనా త్వరగా నీ పరదేశకు యోగ్యులుగా తోడుకొని పోవడానికి నీ రాకడకు సిద్ధపరచుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాపము వలన శాపము కలుగును, పాతాళములో పడుదువయ్యా. పాపుల కొరకై ప్రాణమర్పించిన ప్రభు యేసుని ప్రార్థించుమయా. పాపము వలన శాపము కలుగును, పాతాళములో పడుదువయ్యా. పాపుల కొరకై ప్రాణమర్పించిన ప్రభు యేసుని ప్రార్థించుమయ్యా. పాపము ఎంతో తీపిగా నుండును, తదుపరి ఫలితము తెలిసినదా. ఆ ఆ ఆ ఆ పాపము ఎంతో తీపిగా నుండును, తదుపరి ఫలితము తెలిసినదా. పాతాళములో పండ్లు కొరుకుచు ఏడ్చుచు ఎప్పుడు ఉందురయ్యా. మార్గము సత్యము జీవము, వేరే మార్గము లేదు కదా. యేసుని రక్తమే నిత్య జీవము పొందుటకు అర్పించెనయా. పాపము వలన శాపము కలుగును, పాతాళములో పడుదువయ్యా.